లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటుంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. 4 వైపులా నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు: ప్రియమైన కుమారా, నీవంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తనచేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావేగాని దేవతలలో గొప్ప దేవతవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణలచేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తరువాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలనడిగాడు. తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు: ప్రజలచేత గౌరవింపబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. ఇతర దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలను చేసిన ఫలితం వస్తుంది. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గ్రహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గ్రహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు: ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మమార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు. నువ్వొక చెయ్యకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు. అదేమిటంటే, కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కాని నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణా చెయ్యలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీవు విడిచివెళ్లిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. నువ్వు సంపాదించిన విద్యగాని, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమగాని తల్లిదండ్రుల సేవ చెయ్యకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది. అది విన్న కౌశికుడు ధర్మవ్యాధునితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. నీతో స్నేహం కలగటం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలకన్నిటికీ ఇది సూచకం. జ్ఞానులచేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మమార్గం సాటిలేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకొంటండో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు.